అంటాడు, మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అంటాడు. మరి దాని మీద మాట్లాడతారా, రెస్పాండ్ అవుతారా ఎవరన్నా? లేదు, అందుకే సార్ నేనేమంటున్నానంటే ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోండి. మొదటి విడతలో అంటే 2014-19 మధ్య 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సార్. ఇప్పుడు ఈ ట్రిప్పులో 57,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారండి. మళ్ళా ఫ్యూచర్లో ఇంకొక 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం గ్రాంటా లేకపోతే లోనా ఏదో రకంగా ఇస్తున్నారు. ఇవాళ అక్కడ ఈ 20 బ్యాంకులకు నిర్మలా సీతారామన్ గారు శంకుస్థాపన చేశారు. వాటి టెండర్లు పిలిచి వర్కులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. తర్వాత అక్కడ ఆల్రెడీ విట్టు, ఎస్ఆర్ఎం, అమృత, ఈ బ్రహ్మకుమారిస్ అన్నీ ఆల్రెడీ పోయినసారి ఓపెన్ అయింది. ఇప్పుడు కొత్తగా బిర్లా వాళ్ళకి, ఎక్స్ఎల్ఆర్ వాళ్ళకి ఇచ్చారు. అవి కూడా ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళే 50,000 మంది స్టూడెంట్లు ఫిల్ చేయాలంటే టార్గెట్గా చేసి పనిచేస్తున్నారు. ఇవాళ రోడ్లన్నీ కూడా మీకు ఈ సంవత్సరం ఆఖరానికి అయిపోతే ప్లాట్లు కూడా ప్రతి రైతుకి ఇచ్చేస్తారు. కొత్తగా తీసుకునే దాన్ని కూడా వెంటనే ఇస్తారు. అన్నిటికంటే గవర్నర్ బంగ్లా అవ్వచ్చు, అక్కడ ఐఏఎస్లు, ఐపీఎస్లు క్వార్టర్లు అవ్వచ్చు, మంత్రుల క్వార్టర్లు అవ్వచ్చు, జడ్జిల క్వార్టర్లు అవ్వచ్చు, అన్నీ కూడా పూర్తి అయిపోతా ఉన్నాయి. అది అతను మొత్తం తీసుకెళ్ళి చూపించారండి. నాకు మెసేజ్ వచ్చింది. చూపిస్తే ఆయనకి అసలు ఆ రోజు నుంచి బీపీ మామూలు పెరగలేదంట. ఏది ఇలా కట్టేస్తున్నారు సార్, దీన్ని మనం ఆపలేము. అంటే చూపించడం అంటే ఆయన కాదు, అది వర్చువల్ గా చూపించారా జగన్ కి ఎవరన్నా? అంటే ప్రెజెంటేషన్ చూపించారా? వెళ్తారు కదా, వీడియో కాల్ ఏం జరుగుతుంది అనేది చూస్తే అక్కడ నిజంగా కన్స్ట్రక్షన్. ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే మనుషులు వెళ్ళి అక్కడ వీడియో కాల్ చూశారంటే ఇక తట్టుకోలేకపోయాడు. ఆ ఎర్రను ఇంతమందాన స్లాబులు, కాంక్రీట్లు, కొన్ని వేల మంది వర్కర్లు, కొన్ని వేల టిప్పర్లు, కొన్ని వేల జేసీబీలు, ఈ క్రేన్లు పనిచేస్తున్నాయి. సరే, ఇంకోటి అప్పు చేశారన్నారు. ఎస్, 3 లక్షల కోట్లు 18 నెలల్లో చేసాం. దేనికి పెట్టాం? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసాం ఈ రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం నీలాగా దేనికి ఖర్చు పెట్టాం? మా దగ్గర అకౌంట్ లేకుండా లేదు. ప్రతి రూపాయికి కూడా మా దగ్గర అప్పు ఉంది. మీరు వెళ్ళేటప్పుడు 25,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారు. ఎంప్లాయీస్కి 8,000 కోట్లు, ఇప్పుడు పిఎఫ్ పెన్షన్ రాకుండా ఆపేశారు. ప్రతిదీ మీరు పెండింగ్ పెట్టేళ్ళారు. ఇవాళ రైతులకి వ్యవసాయానికి డ్రిప్ ఇరిగేషన్ 90% ఇస్తూ ఉన్నారు. దానికి మార్జిన్ మనీ కడతారు. 5 సంవత్సరాలు మీరు ఒక్క రోజున ఇచ్చారండి. నేను అడుగుతున్న వాళ్ళ వైసీపీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్కి రండి. మీరు మీటింగ్ పెట్టండి, మేము వస్తాం. బీజేపీ తరఫున లేకపోతే టీడీపీ తరఫున ఎనలిస్టులు లేకపోతే జనసేన తరఫున వస్తాం. డిబేట్లో కూర్చోండి. మీరు సమస్య నిజంగానే మేము రాంగ్ అయితే మేము రాజకీయాలని మానుకుంటాం. మీకు ఇవాళ ఒక నిమిషం సార్, ఇవాళ అన్నిటికంటే ఇంకొక బాధ ఏంటో తెలుసండి. పోలవరం నుంచి నల్లమల సాగర్కి ఆ ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ఇంకో గేమ్ చేంజర్ అవబోతుంది. అది చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేశారు. దాన్ని కూడా తట్టుకోలేకపోతా ఉన్నారు ఇవాళ. ఎందుకంటే మన వరద నీళ్లు సముద్రంలో 360 degrees ఆస్పెక్ట్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. సింగిల్ స్టేట్మెంట్ అంతే. ఎట్టి డెవలప్మెంట్ అవసరం లేదు సార్. అది ఈ రాష్ట్రంలో ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ నడిపినాడు, ముఖ్యమంత్రిగా చేసినాడు. అభివృద్ధిని చూసి సొంత రాష్ట్రం అని ఫీల్ అయితే సంతోషపడాలి. ఈ కడుపులు నొప్పి, ఈ వికారం, ఈ విరోచనం నాకు అర్థం కావట్లా. నాగార్జున గారు ఏం చెప్తారు? ఒకసారి ఇది జూమ్ చేయమ్మా. ఆంధ్రప్రదేశ్ కి ఒకసారి జోన్ సార్. కాదు, ఒక్క నిమిషం వస్తా. నాగభూషణ్ గారు, ఒక నిమిషం. నాగార్జున గారు ఓకే.